హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. నేను మా పెద్దమ్మ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మేము ధవళేశ్వరం నుంచి రావులపాలెం వరకు కూడా బస్ టికెట్ అయితే తీసుకుని ఇంకా మేము సాయంత్రం అయితే వెళ్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి గుడికి. సో మేమైతే రావులపాలెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంక అక్కడ నుంచి వాడపల్లికి మేము వేరే బస్సు అయితే ఎక్కాము. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత ఇంకా మళ్ళీ టికెట్ తీసుకుని ఇంకా వాడపల్లి బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ప్రభుత్వం వాళ్ళైతే శ్రీశక్తి పీఠం పెట్టిన మూలన ప్రతి బస్సులో కూడా అసలు ఖాళీ అయితే ఉండట్లేదన్నమాట. సో మేమైతే చాలా రష్గా ఎక్కాము బస్సు. అండ్ అలాగే మేమైతే ఇంకా వాడపల్లి అయితే వచ్చాం అనమాట. సో మా పెద్దమ్మ బస్సు దిగ్గానే ఇంకా టీ అయితే తాగుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట, నేను మా పెద్దమ్మ కూడాని. ఈ వాడపల్లి ప్రత్యేకత ఏంటంటే 7 వారాలు కూడా ఎంతో నిష్టగా అయితే చేస్తారనమాట. ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చి 7 ప్రదక్షిణలు అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడాని. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత వడ్డీ వారం చేసి అప్పుడు అష్టోత్తరం అయితే చేసుకుంటారనమాట ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరుని. అండ్ ప్రతి ఒక్కరు కూడా అష్టోత్తరం అయితే చేయించుకుంటారనమాట. ఇంకా చేయించుకున్న తర్వాత వాళ్ళ యొక్క కోరికలు అయితే నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు వాడపల్లికి ప్రతి ఒక్కరు దర్శనం అయితే చేసుకుంటున్నారన్నమాట వెంకటేశ్వర స్వామిని. అండ్ అలాగే చాలా రష్గా ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజున సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళాము. సో ఇంకా మాది 7 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ గారు అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించేసుకొని అండ్ మేమైతే ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే మాకు 1 hour అయితే పట్టిందనమాట. ఎందుకంటే చాలామంది భక్తులు అయితే ఎక్కువ మంది ఉన్న వలన మాకు చాలా టైం అయితే పట్టింది. సో ఇంకా మేమైతే ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకుని ఇంకా కాసేపు కూర్చుని అండ్ నేనైతే ఇంకా అలాగే అష్టోత్తరానికి కూడా ఫోటో అయితే కూడా అప్లోడ్ చేశాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో కనుక చూసుకోండి అండ్ మీరైతే బుక్ చేసుకోండి. సో మా పెద్దమ్మ గారి అయితే 7 వారాలు కూడా అయిపోయినాయి అనమాట. వడ్డీ వారం కూడా పూర్తయిపోయింది. అండ్ అష్టోత్తరానికి పూజకి ఇలా బుక్ చేసుకోవడానికి అయితే ఈ రోజునైతే మేము వచ్చాం అనమాట. సో మేమైతే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇంకా బుక్ చేసుకుందామంటే ఇంకా ఆఫీస్ రూమ్లో అయితే ఎవరూ లేరని చెప్పి ఇంకా మేమైతే ఫోటో తీసుకుని అండ్ మీ సేవలో అవుతుందేమో అని చెప్పి మేమైతే కనుక్కున్నాం అనమాట. సో మాకైతే అక్కడ అవ్వలేదు. సో మేము దర్శనానికి వెళ్ళే లైన్లో అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌ అన్నారనమాట. సో లోకల్ అయితే పెట్టేశారు. సో మా ఫోన్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు. అండ్ తర్వాత మేము స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత సో చూసారు కదా, స్క్రీన్ మీద అయితే నేను అష్టోత్తరానికి అయితే ఫోటో అయితే తీసి పెట్టాను. సో మీకు యూజ్ అవుతే చూసుకోండి. అండ్ అలాగే ఇంకా మాది దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మేమైతే ఇంకా బస్ కోసం చూస్తున్నాం. సో చూసారు కదా, బస్సు అయితే అసలు ఖాళీ లేదు. సో నేను మా పెద్దమ్మ అయితే ఇంకా కూర్చుని సో మేమైతే వాడపల్లి నుంచి బొబ్బర్లంక బస్సు అయితే ఎక్కాం అనమాట. అంటే ధవళేశ్వరానికి డైరెక్ట్ రూట్ అనమాట ఈ బస్సు. సో మేమైతే ఇంకా ఎక్కేసి ఇంకా బజ్జీలు అయితే తింటున్నాం అనమాట. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.